హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే భారీగా ట్రైనింగ్ అసిస్టెంట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. వన్స్ మరి యొక్క పోస్ట్కి సెలెక్ట్ అంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. పర్ యానంకి వచ్చేసి మనకు $3,840 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంప్లీట్ చేసి సేల్స్ ట్రైనింగ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ సేల్స్ అని ఉంది కదా అని చెప్పేసి మేము సేల్స్ జాబ్స్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చిండొచ్చు. మీరు ఎటువంటి సేల్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది సేల్స్ జాబ్ అయితే కాదు. సో మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడ నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూయార్క్లో అయితే ఉంది. బట్ ఈ యొక్క ఆఫీస్ బ్రాంచ్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉందన్నమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ శాలరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి కంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ అని చెప్పేసి $3,840 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట పర్ యానంకి. అంటే $1,11,040 అయితే మన ఇండియన్స్ రూపీస్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మీకు మంత్లీ వచ్చేసి 25,000 to 30,000 వీళ్ళు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకు నైట్ అలవెన్సెస్ అని చెప్పేసి 78,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక శాలరీతో పాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కంపన్సేషన్ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా మీరు ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఫ్రెష్ ఫ్రెండ్స్ కంపెనీ ఏంటంటే న్యూయార్క్ బేస్డ్ కస్టమ్ అపెరల్ స్టార్టప్ కంపెనీ అనమాట. అంటే సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి బిజినెస్కి సంబంధించి స్టూడెంట్స్ని అయితే రిక్రూట్ చేసుకునేసి వాళ్ళకి బిజినెస్ పరంగా ఎలా గ్రోత్ అవ్వాలని చెప్పేసి ప్రాపర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే కంపెనీస్కి కావాల్సినటువంటి క్యాంపస్ మేనేజర్స్కి సంబంధించి వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్కి సంబంధించి సో స్టూడెంట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకైతే మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ ఆన్ బోర్డింగ్ క్యాంపస్ మేనేజర్స్ సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ సంబంధించి మేనేజర్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా సో వాటికి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అడ్మిన్ రిలేటెడ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ట్రైనింగ్ సంబంధించి షెడ్యూల్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది చూడండి, మేనేజ్ అడ్మిన్ టాస్క్ ఫర్ ఆన్ బోర్డింగ్ ట్రైనీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఆన్ బోర్డింగ్ ట్రైనీస్కి సంబంధించి అడ్మిన్ టాస్క్కి సంబంధించి మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు మనకు ఈ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి ఇన్కమింగ్ మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక మెయిల్స్ని కూడా అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అసైన్ ఈమెయిల్ టికెట్స్ టు ది రైట్ ట్రైనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరినైతే ట్రైనర్ని
అసైన్ చేస్తారో సో దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఈమెయిల్ టికెట్స్ని కూడా మీరైతే మేనేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ఫెసిలిటేట్ కోహరెంట్ లాంచెస్ ఇంక్లూడింగ్ బల్క్ అప్లోడ్స్ ఆన్ జీమెయిల్ అండ్ అసెంబుల్ అవర్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి మీరు ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు అప్డేట్ ఆల్ ది స్ప్రెడ్షీట్స్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ టీమ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు స్ప్రెడ్షీట్లో అంటే సిస్టమ్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు మీరు ట్రైనర్స్ని అయితే ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా కూడా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే రికార్డ్ అంటే మేనేజ్ ట్రైనింగ్ వర్క్షాప్ రికార్డింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ట్రైనింగ్ వర్క్షాప్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీరు రికార్డ్ చేసేసి మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సెండ్ రిమైండర్స్ అండ్ అప్డేట్ ఈమెయిల్స్ రిగార్డింగ్ వర్క్షాప్ షెడ్యూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక వర్క్షాప్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మెయిల్స్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రెస్పాండ్ టు ఈమెయిల్స్ ఫ్రమ్ ట్రైన్స్ హూ హ్యావెంట్ అఫీషియల్ స్టార్టెడ్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తగా అఫీషియల్గా ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తుంటారో సో ట్రైనర్స్ అయితే మీకు మెయిల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక మెయిల్స్ కూడా మీరు రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెండ్ గిఫ్ట్ కూపన్స్ టు క్యాంపస్ మేనేజర్స్ అపాన్ ట్రైనింగ్ కంప్లీషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు ఇక ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా సో ఇక ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరైతే ఇక గిఫ్ట్ కూపన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట క్యాంపస్ మేనేజర్స్కి. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. ఓవరాల్గా మీరు చేసేటువంటి వర్క్ వచ్చేసి అడ్మిన్ టాస్క్ సంబంధించి ఆన్ బోర్డింగ్ ట్రైనీస్కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక క్యాంపస్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇక బిజినెస్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ప్రొఫెషన్స్గా బేసిక్గా అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా డేటా ఎంట్రీకి సంబంధించి స్ప్రెడ్షీట్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక ప్రిన్సిపల్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. దీంతో పాటు మనకు ఇంకా కొన్ని స్కిల్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు సో ఏదైతే మీకు టాస్క్ని ప్రొవైడ్ చేస్తారో సో ఇక్కడ టాస్క్ని మీరు సో ప్రాపర్గా కంప్లీట్ చేసేటువంటి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు వర్క్ పైన కాన్ఫిడెన్షియాలిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ లొకేషన్ అండ్ టైమింగ్స్ కనుక చూసుకుంటే రిమోట్ వర్కింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఇంటి నుండి అంటే పర్మనెంట్గా ఇంటి నుండి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా టైమింగ్స్ కనుక చూసుకుంటే అంటే వర్క్ టైమింగ్స్ కనుక చూసుకుంటే నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు అనమాట. ఇవి నైట్ డ్యూటీస్ అనమాట. అంటే నైట్ షిఫ్ట్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు మనకు 78,000 వరకు వీళ్ళు పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ డిస్క్రైబ్స్ యూ దిస్ బెస్ట్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రాజెక్ట్ సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద శాలరీ అండ్ వర్కింగ్ హవర్స్ మెన్షన్డ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నైట్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు పర్ యానంకి వచ్చేసి శాలరీ 3,11,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఇఫ్ యాన్ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మేడ్ టు యూ
హౌ సూన్ కెన్ యూ జాయిన్ అయితే అడుగుతున్నారు. ఇమ్మీడియట్ అని చెప్పేసి లేదా 0 to 15 డేస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇదైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని కొద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.